నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా మూసీ ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్క్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 1,50,000 ఇండ్లకు ఎసరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ అంటూ ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. కేవలం వందలు వేలు కాదు, ఏకంగా 1,50,000 ఇండ్లకు ఎసరు పెట్టారు. అంటే దాదాపు 5-6 లక్షల మందిని రోడ్డున పడేసే కుట్ర కొనసాగుతుందనే అంశం ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. నదికి ఇరువైపులా, మూసీ నదికి ఇరువైపులా ఏకంగా కిలోమీటర్ మేర భూసేకరణ జరగబోతుందనే అంశం ఇక్కడ మనకు చూడవచ్చు. హిమాయత్ సాగర్ భూసేకరణతో బయటపడ్డ గుట్టు అంటూ ఈ అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్టు కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ఏకంగా మూసీ నది, హైదరాబాద్లో ప్రవహించే మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల వరకు ఆ నిడివి ఉంటుంది. 55 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా కూడా దాదాపు కిలోమీటర్ దూరం వరకు కూడా భూసేకరణ జరగాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. 10,000 నిర్మాణాలే ప్రభావితం అవుతాయని గెజిట్ విడుదల చేశారు. కానీ 24,000 ఎకరాలు చెరబట్టేందుకు సర్కార్ స్కెచ్ వేసిందనే అంశం మనం చూడవచ్చు. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతలు పటాపంచలు ఏడాది కిందటే ఈ మొత్తం వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ బయట పెట్టిందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇంత భారీ స్థాయిలో ప్రజలని, పేద ప్రజలతో పాటుగా మధ్యతరగతి ప్రజలు ఎన్నో కష్ట నష్టాల కోర్చి అప్పుల పాలై బ్యాంకుల్లో ఈఎంఐలు పెట్టుకొని ఫ్లాట్లు కానీ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారందరినీ కూడా రోడ్డు పాలు చేసే ఒక పన్నాగం నడుస్తుందనే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు చూడవచ్చు. ఇక్కడ కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తుందని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటేనే నిర్మాణాలు కనిపించాయి 10 ఏళ్ల పాటు. ఒక్కటంటే ఒక్క కూల్చివేత ఎక్కడ లేకుండా మూసీకి సంబంధించిన రీజ్యువినేషన్ కూడా చేపట్టారు. దీంతో పాటుగా ఎక్కడికక్కడ ఒక అభివృద్ధి పంథా కనిపించింది, నిర్మాణాలు కనిపించాయి. ఫ్లైఓవర్ల నిర్మాణాల నుంచి కూడా ఎస్టీపీలు కావచ్చు, హైదరాబాద్ మౌలిక వసతులకు సంబంధించిన కల్పనలో శరవేగంగా పనులు జరిగితే ఇప్పుడు కేవలం హైడ్రా, మొన్నటి వరకు ఇప్పుడు మూసీ పేరిట కేవలం కూల్చివేతలే కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పేసి మూసీ బాధితులంతా కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు కంచె కట్టుకుంటున్న రేవంత్ అంటూ మరో వార్త, మళ్ళీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్కు 9 కోట్లతో కోటగోడులు అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. గతంలో ప్రగతి భవన్ ముందు పోలీసులు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన దాన్ని పెద్ద ఎత్తున దానిపై భ్రమలు కల్పించి వాటిని కూలుస్తున్నామని చెప్పేసి రకరకాలుగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్భాటం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మళ్ళీ కంచెలు మొలుస్తూ ఉన్నాయి. చాలా స్పష్టంగా కనిపిస్తుందనే అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో కేవలం సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన వాటిపై దుమారం రేపి దానిపై అనవసరమైన భ్రమలు కల్పించి ప్రజల్లో విమర్శలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏకంగా తన కోసం కంచె కట్టుకుంటున్నారనే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇక్కడ కనిపిస్తోంది. దీంతో పాటు కదులుతున్న డెక్కన్ దొంక అంటూ మరో వార్త, దక్కన్ సిమెంట్కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. సుల్తాన్పూర్, సైదుల్నామా, లైమ్ స్టోన్ బ్లాకులపై సీఈసీ నజర్ అంటూ ఆ వార్త. అలాగే పోరాటం కొనసాగుతుండగానే ప్రైవేట్కు అంటూ మరో వార్త, ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందనే అంశం. ప్రైవేటుకు పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులను కట్టబెడుతున్న ప్రయత్నం రోజు రోజుకు కూడా కార్మికుల జీవితాల్లో పూర్తిగా మట్టి కొడుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం మనకు కనిపిస్తోంది. 1000కి పైగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటుకు కట్టబెట్టడం అంటే పూర్తిగా దీనివల్ల రానున్న రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సంస్థ అస్తిత్వమే ప్రమాదంలో పడే ప్రమాదం పొంచి ఉంది అనే అంశం కనిపిస్తుంది. ఈరోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం చేపడుతున్న ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కూలిన కుట్రలు, కాళేశ్వరంపై దుష్ట రాజకీయం కాంగ్రెస్ చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా పటాపంచలైందనే అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు దానిపై విమర్శలు చేశారు, కానీ ఇప్పుడు అదే చివరికి తెలంగాణకు వరప్రదాయిని, కల్పతరువు, తెలంగాణకున్న ఏకైక దిక్కు అనేది రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంతకాలం చేసిన విమర్శలకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.